ధర్మశాస్త్రం ఛానల్ సభ్యులకి నమస్కారం. ఒక్కసారి గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పండి, మీరు ఎన్ని ఏకాదశులు ఉపవాసమున్నా, ఎన్ని పూజలు చేసినా మీ సమస్యలు అలాగే ఉన్నాయా? అప్పుల బాధలు, ఇంట్లో అశాంతి, అనారోగ్యం. నేను దేవుడిని ఇంతగా నమ్ముతున్నాను కదా, నాకెందుకీ కష్టాలు అని ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నారా? ప్రతి ఏకాదశి వస్తుంది, వెడుతుంది. మీరు ఉపవాసముంటున్నారు, గుడికి వెడుతున్నారు. కాని మీ జీవితంలో మాత్రం ఎక్కడా మార్పు కనిపించడం లేదు కదూ. ఒక రకమైన నిస్సహాయత, ఒక తెలియని బాధ మిమ్మల్ని వెంటాడుతోందా? గమనించండి, ఇది మీ తప్పు కాదు, మీ భక్తిలో లోపం లేదు, మీరు చేసే పూజ వృధా పోలేదు. కాని మీకు తెలియకుండానే ఒక చిన్న పొరపాటు జరుగుతోంది. అది మీకు తెలియదు కాబట్టి ఫలితం మీకు దక్కడం లేదు. చాలామంది భక్తులు తెలియక చేసే పొరపాటేంటంటే, వాళ్ళు బాహ్యంగా చేసే పూజల మీద పెట్టిన శ్రద్ధ అంతరంగంలో జరగాల్సిన ఒక చిన్న మార్పు మీద పెట్టరు. ఇది పూజా సామాగ్రికి సంబంధించిన విషయం కాదు, ఇది మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారన్న విషయం కాదు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని అందరికీ తెలుసు. కాని ఆ ద్వారం గుండా లోపలికి వెళ్లడానికి కేవలం టిక్కెట్టు కొంటే సరిపోదు, కేవలం ఉపవాసముంటే సరిపోదు. అసలు ముక్కోటి దేవతలు భూమి మీదకు ఎందుకు వస్తారు? ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆ ఒక్క సీక్రెట్ ఏంటి? ఆ రహస్యం గనక మీకు తెలిస్తే మీ పూజ ఫలితం 100 రెట్లు పెరుగుతుంది. ఆ రహస్యం ఏంటో, దాన్ని ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇది తెలిసాక మీరు దేవుడిని చూసే విధానమే మారిపోతుంది. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు. మీకు వస్తున్న కష్టాలు విష్ణుమూర్తికి మీ మీదున్న కోపం కాదు. ఒక శిల్పి రాయిని చెక్కేటప్పుడు ఆ రాయికి నొప్పి కలుగుతుంది, కానీ ఆ దెబ్బలు పడితేనే అది అందమైన విగ్రహం అవుతుంది. వైకుంఠం అంటే అర్థం ఏంటో తెలుసా? కుంఠ అంటే కుంఠితం, బాధ లేదా అవరోధం లేని చోటు అని అర్థం. మీ జీవితంలో ఆ బాధలేని స్థితిని ఇవ్వడానికే భగవంతుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. ఇంతకాలం మీకు ఫలితం రాలేదంటే దానికి కారణం దేవుడు మిమ్మల్ని చూడట్లేదని కాదు, మీ మనస్సు ఆ శక్తిని స్వీకరించడానికి ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని అర్థం. భయపడకండి, శ్రీహరి భక్త సులభుడు, మనస్ఫూర్తిగా పిలిస్తే పలుకుతాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి వైకుంఠ ఏకాదశి వెనక ఉన్న ఒక అద్భుతమైన పురాణ కథను ఉదాహరణగా తీసుకుందాం. ఇది కేవలం కథ కాదు, మీ జీవితమే. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు దేవతలను, ఋషులను పట్టి పీడించేవాడు. వాడిని ఎవ్వరూ జయించలేకపోయారు. ఇక్కడ మురా అంటే ఎవరో కాదు, మీ జీవితంలో ఉన్న సమస్యలు, మీలో ఉన్న అహంకారం లేదా మిమ్మల్ని వెంటాడుతున్న దురలవాట్లు. దేవతలందరూ వెళ్లి విష్ణువును వేడుకున్నారు. స్వామి ఆ రాక్షసుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. 1000 సంవత్సరాలు యుద్ధం జరిగింది, కాని వాడు చావలేదు. అప్పుడు విష్ణువు అలసిపోయినట్లు నటించి ఒక గుహలోకి, సింహావతి గుహలోకి వెళ్లి నిద్రపోయాడు. మీరు కూడా అంతే కదా, సమస్యలతో పోరాడి పోరాడి అలసిపోయుంటారు. ఇక నా వల్ల కాదు స్వామి అని కూలబడిపోయుంటారు. అప్పుడే అసలైన మలుపు తిరిగింది. విష్ణువు నిద్రపోతున్నాడని తెలిసి మురాసురుడు ఆయన్ని చంపడానికి గుహలోకి వచ్చాడు. కాని విష్ణువు ఆయుధం పట్టలేదు, యుద్ధం చేయలేదు. ఆయన శరీరం నుండి ఆయన అంతశక్తి ఒక స్త్రీ రూపంలో బయటకొచ్చింది. ఆమె ఏకాదశి. ఆమె తన కంటి చూపుతోనే, హుంకారంతోనే ఆ రాక్షసుడిని భస్మం చేసింది. ఇక్కడ గమనించారా? విష్ణువు బాహ్యంగా యుద్ధం ఆపేశాడు, కాని అంతర్గత శక్తిని మేల్కొల్పాడు. భక్తులారా, ఇదే ఆ సీక్రెట్. ఇంతకాలం మీరు సమస్యలతో బయట యుద్ధం చేస్తున్నారు, కానీ ఈ ఏకాదశి నాడు మీరు చెయ్యాల్సింది బాహ్య యుద్ధం కాదు, మీలోని అంతర్గత శక్తిని మేల్కొల్పడం. మధుకైటభులు అనే రాక్షసులు కూడా విష్ణువుతో యుద్ధం చేయలేక చివరికి ఆయనకు శరణాగతి చెందారు. వాళ్లు శరణు కోరాకే వారికి వైకుంఠ ప్రాప్తి లభించింది, ఉత్తర ద్వారం తెరుచుకుంది. మరి ఆ శక్తిని ఎలా మేల్కొల్పాలి? ఇక్కడే ఏకాదశి అనే పదం యొక్క అసలైన అర్థం దాగి ఉంది. ఏక 1 + దశ 10 = ఏకాదశి 11. మనిషికి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.
వీటిని ఆడించేది ఒక మనస్సు. మొత్తం 11. ఈ 11 రకాల ఇంద్రియాలను బయట ప్రపంచం నుండి వెనక్కి లాగి భగవంతుడి వైపు మళ్లించడమే నిజమైన ఉపవాసం. అందుకే ఈరోజు అన్నం తినకూడదు అంటారు. ఎందుకంటే పురాణాల ప్రకారం పాపం అన్నంలో దాక్కుంటుంది. అంటే మనం తీసుకునే ఆహారం మన మనస్సును మత్తులో ఉంచుతుంది. ఆ మత్తు వదిలితే తప్ప మనసు నిలకడగా ఉండదు. ఉపవాసం అంటే ఉప ప్లస్ వాసం అంటే దేవుడికి దగ్గరగా నివసించడం. అంతేగాని కేవలం పొట్ట ఖాళీగా ఉంచడం కాదు. మీ మనస్సును చెడు ఆలోచనల నుండి ఖాళీ చేసి దాన్ని దైవచింతనతో నింపడమే నిజమైన ముక్కోటి ఏకాదశి. సరే, మరిప్పుడు మీరేం చెయ్యాలి? పెద్ద పెద్ద హోమాలు యాగాలు చెయ్యాలా? అవసరం లేదు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ చిన్న సరళమైన పద్ధతిని పాటించండి. శుద్ధి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోండి. సంకల్పం. దేవుడి ముందు దీపం వెలిగించి, స్వామి, ఈరోజు నా ఇంద్రియాలను నీవైపు తిప్పుతున్నాను అని మనసులో అనుకోండి. నామం. ఓం నమో నారాయణాయ లేదా మీకు నచ్చిన విష్ణునామాన్ని జపించండి. ఉపవాసం. మీ ఆరోగ్యం సహకరిస్తే పూర్తి ఉపవాసం ఉండండి. లేదంటే పాలు పండ్లు తీసుకోండి. కానీ ముఖ్యమైనదేంటంటే నోటితో పాటు మనసుకు కూడా ఉపవాసం ఇవ్వండి. కోపం, ఆవేదన, గాసిప్సు వద్దు. ఉత్తరద్వార దర్శనం. వీలైతే గుడికి వెళ్ళి ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించండి. కుదరకపోతే మానసికంగా మీ హృదయంలోనే వైకుంఠ ద్వారాన్ని ఊహించుకోండి. మీరు ఈ చిన్న మార్పుతో పూజ చేస్తే ఏమవుతుందో తెలుసా? మొదట మీకు బయట ఏ మార్పు కనిపించకపోవచ్చు, కానీ లోపల ఒక అద్భుతం జరుగుతుంది. ఎలాగైతే విష్ణువు నుండి శక్తి వచ్చి రాక్షసుణ్ణి చంపిందో, మీ ఏకాగ్రత అనే శక్తి మీ సమస్యల భారాన్ని దించేస్తుంది. మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. విభీషణుడు శ్రీరంగనాథుణ్ణి ఎలా నమ్మాడో అంత గట్టి నమ్మకం మీలో కలుగుతుంది. ఎప్పుడైతే మీలో ఆ ప్రశాంతత వస్తుందో అప్పుడే మీ జీవితంలో విజయాలు మొదలవుతాయి. వేర్లు బలపడితేనే కదా చెట్టుకి పండ్లు కాసేది. ఈ ఏకాదశి వ్రతం మీ జీవితానికి ఆ బలాన్నిస్తుంది. గుర్తుంచుకోండి, ముక్కోటి ఏకాదశి నాడు స్వర్గద్వారాలు అందరికోసం తెరిచే ఉంటాయి. మీరు ఒంటరివాళ్లు కాదు. ఆ నారాయణుడి కరుణ మీ మీద ఉంది. మీరు పడే ప్రతి కన్నీటి బొట్టు ఆయనకు తెలుసు. మీరు చేసే చిన్న ప్రయత్నాన్ని కూడా ఆయన గుర్తిస్తాడు. ఫలితం గురించి దిగులు పడకండి. అది దానంతట అదే వస్తుంది. మీరు చెయ్యాల్సిందల్లా నమ్మకంతో, నిష్కల్మషమైన మనస్సుతో నారాయణ అని పిలవడమే. నిజమైన భక్తి మనల్ని మార్చాలి. అప్పుడే మన తలరాత మారుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కష్టాలన్నీ ఆ విష్ణుమాయతో తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుని తాకాయా? ఈ వైకుంఠ ఏకాదశి గురించి మీకు కొత్త విషయాలు తెలిసాయని, మీకు ఎంతో కొంత మానసిక ప్రశాంతత దొరికిందని నేను నమ్ముతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ మంచి విషయాన్ని మరికొంతమంది భక్తులకు చేరేలా చేస్తుంది. అలాగే మీ బంధుమిత్రులలో ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. బహుశా మీ ద్వారా వారికొక మంచి మార్గం లేదా ఓదార్పు దొరకవచ్చు. వెళ్లే ముందు మర్చిపోకుండా కింద కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని రాసి ఆ స్వామివారి నామస్మరణలో భాగమవ్వండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే మా తదుపరి వీడియోలు మీకు వెంటనే అందుతాయి. స్వస్తి.